నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. నారా లోకేష్ కీలక ఆదేశాలు. ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల కారణంగా కాలేజీల నుంచి సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. అలాంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలను తీసుకువచ్చారు. విద్యా దీవెన కింద కాలేజీ ఫీజులను, వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులను చెల్లిస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వం ఇంకా 3,480 కోట్ల రూపాయల బకాయిలను యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ ఫీజులు కడితేనే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వారికి సర్టిఫికెట్లు అందించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ట్వీట్ చేశారు. ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం 3,480 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించాను. విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించాలని సూచించాను. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు, కరికులంలో మార్పులు, విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధులు వినియోగంపై సమీక్షించాను అని లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు అధికారులతో సమీక్ష సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలనేదే లోకేష్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచాలన్న నారా లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సిలబస్లో మార్పులు తెస్తామని చెప్పారు. అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపడే రీతిలో కరికులం ఆఫ్ డేటా చేయాలని అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత కూడా విద్యార్థులు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారన్న మంత్రి, అలాంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు. ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల కారణంగా కాలేజీల నుంచి సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. అలాంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలను తీసుకువచ్చారు. విద్యా దీవెన కింద కాలేజీ ఫీజులను, వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులను చెల్లిస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వం ఇంకా 3,480 కోట్ల రూపాయల బకాయిలను యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ ఫీజులు కడితేనే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వారికి సర్టిఫికెట్లు అందించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ట్వీట్ చేశారు. ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం 3,480 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించాను. విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించాలని సూచించాను. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు, కరికులంలో మార్పులు, విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధులు వినియోగంపై సమీక్షించాను అని లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు అధికారులతో సమీక్ష సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలనేదే లోకేష్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచాలన్న నారా లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సిలబస్లో మార్పులు తెస్తామని చెప్పారు. అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపడే రీతిలో కరికులం ఆఫ్ డేటా చేయాలని అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత కూడా
విద్యార్థులు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారన్న మంత్రి అలాంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు. ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల కారణంగా కాలేజీల నుంచి సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. అలాంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలను తీసుకువచ్చారు. విద్యా దీవెన కింద కాలేజీ ఫీజులను, వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులను చెల్లిస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వం ఇంకా 3,480 కోట్ల రూపాయల బకాయిలను యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ ఫీజులు కడితేనే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వారికి సర్టిఫికెట్లు అందించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ట్వీట్ చేశారు. ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం 3,480 కోట్ల రూపాయలు బకాలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించాను. విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించాలని సూచించాను. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు, కరికులంలో మార్పులు, విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధులు వినియోగంపై సమీక్షించాను అని లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు అధికారులతో సమీక్ష సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలనేదే లోకేష్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచాలన్న నారా లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సిలబస్లో మార్పులు తెస్తామని చెప్పారు. అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపడే రీతిలో కరికులం ఆఫ్ డేటా చేయాలని అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత కూడా విద్యార్థులు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారన్న మంత్రి అలాంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు. ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల కారణంగా కాలేజీల నుంచి సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. అలాంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలను తీసుకువచ్చారు. విద్యా దీవెన కింద కాలేజీ ఫీజులను, వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులను చెల్లిస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వం ఇంకా 3,480 కోట్ల రూపాయల బకాయిలను యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ ఫీజులు కడితేనే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వారికి సర్టిఫికెట్లు అందించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ట్వీట్ చేశారు. ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం 3,480 కోట్ల రూపాయలు బకాలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించాను. విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించాలని సూచించాను. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు, కరికులంలో మార్పులు, విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధులు వినియోగంపై సమీక్షించాను అని లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు అధికారులతో సమీక్ష సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలనేదే లోకేష్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచాలన్న నారా లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సిలబస్లో మార్పులు తెస్తామని చెప్పారు. అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపడే రీతిలో
కరికులం ఆఫ్ డేటా చేయాలని అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత కూడా విద్యార్థులు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారన్న మంత్రి అలాంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.